అస్సలాము అలైకుం, నమస్తే. వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ కోహినూర్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను చాలా డెలిషియస్గా, చాలా టేస్టీగా ఉండే వెరీ వెరీ ఫేమస్ డిష్ షీర్ ఖుర్మా రెసిపీని. షీర్ ఖుర్మా చాలా ట్రెడిషనల్ డిష్. ఈ ట్రెడిషనల్ అండ్ వెరీ వెరీ ఎమ్మీ డిష్ను ఎంత ఈజీగా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. 10 మినిట్స్లో చాలా క్విక్గా అయిపోతుందండి అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా రంజాన్లో ఇదైతే చాలా మెయిన్ డిష్ అండి. ఇది లేకుండా ఈద్ అయితే ఉండదు. ఈద్ రోజు ప్రతి ఇంట్లోనూ కంపల్సరీగా ఉండే ఈ డిష్ని ఇవాళ ఎంత సింపుల్గా చేసుకోవాలో నేను చూపిస్తాను. దీనికోసం అన్నింటికంటే ముందుగా మనం ఇక్కడ పాలను తీసుకోవాలండి. పాలు ఇక్కడ నేను ఆవు పాలు తీసుకున్నాను కాబట్టి కొద్దిగా పల్చగా ఉన్నాయి. వీటిని మనం బాగా చిక్కబడేంత వరకు మనం దీన్ని వేడి చేసుకోవాలండి. ఎంతగా చిక్కబడాలంటే మనం 1/2 లీటర్ పాలు తీసుకుంటే 250 ml వచ్చేదాకా చిక్కబడాలండి. అలాగే ఇక్కడ తీసుకుంటున్నాను నేను డ్రై ఫ్రూట్స్. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్లో ఉన్నాయో అన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా మీరు తీసుకోండి. ఇక్కడ నేను ఎండు ఖర్జూరం, అలాగే జీడిపప్పు, బాదం, పిస్తా ఇంకా కిస్మిస్ని తీసుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నవి సన్న సేమియాలు. ఇవే షీర్ ఖుర్మాకు మెయిన్ అండి. ఇవి మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతాయి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో నెయ్యిని వేసుకోవాలండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని నేను వేసుకుంటున్నాను. ఈ నెయ్యిలో మనం తీసుకున్న మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పును రాత్రే నానబెట్టి పొద్దున మనం దీని తొక్కను తీసేసి చిన్న చిన్న పీసెస్గా చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఎండు ఖర్జూరంని కూడా రాత్రిపూట నానబెట్టి పొద్దున్నే చిన్న చిన్న పీసెస్గా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన ఈ మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి బాగా వేడైన తర్వాత ఇందులోకి మనం సన్నగా ఉన్న సేమియాలను వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు సేమియాలని యూస్ చేస్తున్నాను. 1/2 కప్పు సేమియాలకు ఖచ్చితంగా 500 ml మిల్క్ అయితే సరిపోతుందండి. ఈ సేమియా ఆల్రెడీ రోస్టెడ్ ఉంటుంది కాబట్టి కొద్దిసేపు అలా మనం నెయ్యిలో ఫ్రై చేసుకుంటే చాలండి. ఒక మంచి సువాసన వస్తుంది. అప్పుడు మనం ఈ సేమియాను తీసేయాలి. ఇక్కడ నేను తీసుకున్న పాలు 750 ml అండి. ఈ పాలన్నీ కూడా 500 ml వచ్చేంత వరకు మనం బాగా చిక్కగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పాను కదండి, నేను ఆవు పాలు తీసుకున్నాను. ఆవు పాలు నార్మల్గానే పలుచగా ఉంటాయి కాబట్టి దీని టెక్స్చర్ అనేది కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇక్కడ నేను షుగర్ని యాడ్ చేసుకున్నాను. ఈ షుగర్ నేను 1/2 కప్ సేమియా తీసుకున్నాను కదా, అంతే లెవెల్ షుగర్ని కూడా ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను. మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినేటట్టయితే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ షుగర్ని అలాగే మిల్క్ని రెండింటిని కూడా బాగా బాయిల్ చేసుకోవాలండి. మిల్క్లోకి షుగర్ మొత్తం అంతా బాగా కరిగి కలిసిపోయేలాగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అయిన ఈ మిల్క్లోకి మనం వేయించి పెట్టుకున్న సేమియాలను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సేమియాలను యాడ్ చేసుకోవాలండి. ఇవి జస్ట్ ఒక 2 మినిట్స్లో కుక్ అయిపోతాయండి. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ ఉన్నాయి. అలాగే చాలా సన్న సేమియాలు కాబట్టి 2 మినిట్స్లో కుక్ అయిపోతాయి. 2 మినిట్స్ తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి వేసి కలిపేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి చల్లార్చుకోవాలి. కావాలంటే మీరు చక్కెరకు బదులుగా ఇక్కడ మిల్క్ మేడ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. చాలా సింపుల్గా, చాలా ఈజీగా 10 మినిట్స్లో మీరు షీర్ ఖుర్మాను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూసేశారు కదా. మీ ఇంట్లో కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా డెలిషియస్గా ఉంటుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అన్నీ వెళ్ళి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.